హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ 18. మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు. ఏదో పెద్ద లవ్ స్టోరీ అనుకున్నా. మెడిసిన్ కాలేజ్లో అంటే అర్జున్ రెడ్డి లెవెల్లో ఊహించుకున్నా నేను. కనీసం సంపూర్ణేష్ బాబు లవ్ స్టోరీలో కూడా లేదు అంటుంది వెటకారంగా కళ్యాణి. అంత వెటకారం అవసరం లేదులే, అంత అడ్వాన్స్ నేను వెళ్ళను. అలాంటివి ఏమైనా ఉంటే నా భార్యతోనే అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా. తను అన్న తర్వాత అర్థమవుతుంది తను ఏమన్నాడో. వెంటనే మౌనంగా కళ్యాణిని చూసేసరికి ఫోన్లో ఏదో చూసుకుంటుంది. అమ్మయ్య, సరిగ్గా విన్నట్టు లేదు, లేకపోతే తంతుంది అనుకుంటూ సైలెంట్గా ఉండిపోతాడు గౌతమ్. నిజానికి కళ్యాణి విన్నది, తనకి అర్థమైంది కూడా. కానీ సమాధానం ఏమి ఇవ్వాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. వినకుండా ఫోన్ చూసుకున్నట్టు యాక్ట్ చేసింది అంతే. ఏమంటున్నావు? ఫోన్ వచ్చింది అని ఏదో చూసుకుంటున్నా అని అడుగుతుంది తిరిగి మళ్ళీ కళ్యాణి. ఏం లేదు, నాకు అంత డీప్ లవ్ స్టోరీస్ లేవు అంటాడు గౌతమ్. ఓకే. ఇంతలో ఓటీ రాగా వాళ్ళ కోసం రూమ్ బుక్ చేసిన హోటల్కి వస్తారు. వాళ్ళ నేమ్స్ చెప్పగానే ఓన్లీ గౌతమ్ వర్మ నేమ్ మీద మాత్రమే రూమ్ బుక్ అయింది. ఇంకొకరు వస్తున్నారా అని నాకు తెలియదు అంటారు హోటల్ మేనేజర్. వాట్, అలా ఎలా నెగ్లెక్ట్గా ఉంటారు? ఇద్దరు వస్తున్నారని చెప్పలేదా అని అడుగుతాడు గౌతమ్. సారీ సార్, నిజంగా మాకు తెలియదు అంటుంది రిసెప్షనిస్ట్. అయితే ఇప్పుడు రూమ్స్ ఉన్నాయేమో చెక్ చేసి అలౌట్ చేయండి అంటాడు గౌతమ్. చెక్ చేసి సారీ సార్, రూమ్స్ అవైలబుల్గా లేవు అంటుంది రిసెప్షనిస్టు. వాట్, అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉంటున్నారు అంటూ అరుస్తాడు గౌతమ్. వెంటనే కళ్యాణి గౌతమ్ చేయి పట్టుకొని పక్కకు లాగుతుంది. ఎందుకు అంతలా ఓవర్ యాక్ట్ అవుతున్నావు? ఏం, ఇంట్లో మనం ఒకే బెడ్రూమ్లో ఉండట్లేదా? ఇక్కడ ఉండలేమా? ఏం, నాతో రూమ్ షేరింగ్ నీకు అంత కష్టంగా ఉందా అని అడుగుతుంది కళ్యాణి. అలా అని నేను అనలేదు, నేను రూమ్ అడిగింది నీకోసమే అంటాడు గౌతమ్. నాకేం పర్లేదు, ఒకే రూమ్లో ఉందాం, హాస్పిటల్కి టైం అవుతుంది అంటుంది కళ్యాణి. సరే అని రిజిస్ట్రేషన్లో సంతకం పెట్టి రిసెప్షన్ దగ్గర రూమ్ కీస్ తీసుకుని రూమ్కి వెళ్తారు ఇద్దరు. ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి ముందుగా కళ్యాణి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. నీకు నాతో రూమ్ షేరింగ్ ఏం ప్రాబ్లం లేదా అని అడుగుతాడు బాత్రూమ్కి వెళ్తూ గౌతమ్. లేదు అంటుంది కళ్యాణి. ఆర్ యూ షూర్? అబ్బబ్బా, ఎన్నిసార్లు అడుగుతావురా బాబు, నీతో నాకేం ప్రాబ్లం ఏముంటుంది? నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి అంటుంది పేషెంట్స్ ఫైల్స్ చెక్ చేస్తూ కళ్యాణి మాటలకు నవ్వుకొని స్నానం చేసి వస్తాడు. టవల్తో ఉన్న గౌతమ్ని చూస్తూ నువ్వు ఈ ఎక్స్పోజింగ్ ఆపి బట్టలు వేసుకుంటే వెళ్దాం అంటుంది కష్టంగా గౌతమ్ నుంచి చూపు తిప్పుకుంటూ. ఇద్దరు కలిసి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళి సర్జరీకి కావలసినవి చూస్తారు. డాక్టర్ సర్జరీ చేసి వెళ్ళిపోయినా హెల్పర్స్ నర్సులకే ఎక్కువ పని ఉంటుంది కదా. అలానే మన కళ్యాణి పాప హెల్పర్తో కలిసి ఈసీజీ, స్కానర్ ఇంకా కావలసిన కిట్స్ అన్నీ చెక్ చేసి సెట్ చేస్తుంది. లోపలికి వస్తున్న గౌతమ్ని చూసి అంతా ఓకే సార్ అన్నట్లు కళ్ళతోనే చెప్తుంది. చిరునవ్వుతోనే ఆమెకు సమాధానం ఇచ్చి ఆపరేషన్ చేయడానికి రెడీ అవుతూ కళ్యాణ్ని చూసి బయటికి వెళ్ళిపో అన్నట్టు కళ్ళతోనే చెప్తాడు. మాట్లాడకుండా వెళ్ళిపోయిన కళ్యాణిని చూస్తూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. 15 ఏళ్ల అబ్బాయికి హార్ట్ సర్జరీ. 3 గంటల పాటు శ్రమించి సక్సెస్ అనిపిస్తాడు గౌతమ్. పేషెంట్ పేరెంట్స్తో పాటు కళ్యాణి కూడా ఆనందపడుతుంది ప్రాణం నిలబడినందుకు. బయటికి వచ్చి సక్సెస్ అయ్యింది అని చెప్పగానే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందమంతా ఇంతా కాదు. ఆ ఆనందమంతా కళ్ళతోనే నింపుకుంటారు ఇద్దరు. చాలా సంతోషం బాబు, తక్కువ ఖర్చుతో మా అబ్బాయిని బ్రతికించావు అంటూ చేతులు జోడిస్తారు ఇద్దరు. అయ్యో, నాకన్నా పెద్దవారు, నాకు దండం పెట్టకండి. పేద ధనిక అని తేడా మనుషులకు ఉంటుంది, కానీ ప్రేమకు కాదు. మీ అబ్బాయి కోసం మీరు పడే ఆరాటం, ప్రేమ, వాత్సల్యమే తనని బ్రతికించింది అంటాడు గౌతమ్. వాళ్ళ సంభాషణ వింటున్న కళ్యాణి మనసులో గౌతమ్ మీద ఇష్టం, గౌరవం 2-3 రెట్లు ఎక్కువ పెరిగింది. ఇష్టంగా తన వైపు చూస్తున్న కళ్యాణిని చూసి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేస్తాడు గౌతమ్. ఏం లేదు అన్నట్టు తల ఊపుతుంది కళ్యాణి. పేషెంట్ని 3 days అబ్జర్వేషన్లో ఉంచాలి. నేను ఈ 3 days ఇక్కడే ఉంటాను. డైలీ చెక్ చేస్తాను. మీరు అన్నీ సరిగ్గా చూసుకోండి అంటాడు అక్కడ ఉన్న డాక్టర్స్తో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ
అడగగానే వచ్చారు అంటాడు వాళ్ళు. ఇట్స్ ఓకే, ప్రాణం కల్లా విలువైనది ఏమీ లేదు నాకు అనేసి అక్కడి నుంచి కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. ఏంటి అంత బాగున్నానా, అలా చూస్తున్నావు అని అడుగుతాడు నవ్వుతూ. నిన్ను ఎక్కడ చూశాను, అదిగో ఆ డాక్టర్ బాగున్నాడు అని వాడికి సైట్ కొడుతున్నా అంటుంది కళ్యాణి. అవునా, ఇంతకీ ఎవరు ఆ డాక్టర్ అని చుట్టూ చూస్తాడు. నీకు కనిపించడలే అంటుంది కళ్యాణి. అవునవును, ఎవరికి వాళ్ళు కనిపించరలే అంటాడు చిన్నగా. ఏంటి అని అర్థమైనా కానట్లు అడుగుతుంది కళ్యాణి. ఏం లేదు అంటాడు గౌతమ్. నువ్వు ఇంతవరకు చేసిన ఒక సర్జరీ కూడా ఫెయిల్ అవ్వలేదు కదా అని అడుగుతుంది కళ్యాణి. అయ్యింది, నా ఫస్ట్ సర్జరీ అంటాడు. ఏంటది? హార్ట్లో బ్లడ్ క్లాట్ అయ్యింది, లగ్స్ లివర్ కూడా డ్యామేజ్ అయ్యింది. సర్జరీ చేసినా బ్రతికించలేకపోయాను. ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ ఉండిపోయింది నాకు అంటాడు గౌతమ్. అది మరి ఆర్గాన్ డ్యామేజ్ కదా, నువ్వు చేసేదేముంది, బాడీ కూడా కోఆపరేట్ చేయాలిగా అంటుంది కళ్యాణి. అయ్యుండొచ్చు, కానీ నా వాళ్ళ ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనేది నా ఫీలింగు. అది ఒక ప్రాణం, ఆ ప్రాణాన్ని నేను కాపాడలేకపోయాను అంటాడు గౌతమ్ తలదించుకొని. అంతలా ఫీల్ అవ్వకు, అన్నీ మన చేతుల్లో ఉండవు, కొన్ని కొన్ని తప్పదు అంటుంది కళ్యాణి. నిజమే, కానీ నా ముందే ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబాలు పడే బాధను చూస్తూనే ఉంటాను. ఒక మనిషి ప్రాణం విలువ అంటే తన మీద ఆధారపడి ప్రేమను పెంచుకునే ఒక కుటుంబం. అందుకే ఇప్పటికీ నేను సర్జరీ చేసేటప్పుడు అదే కోరుకుంటాను, నష్టం కలగకూడదు అని. నిజమే వర్మ, కానీ అన్నీ నీ మీద వేసుకోలేవుగా అంటుంది కళ్యాణి. వర్మ అంటూ డౌట్గా చూస్తాడు కళ్యాణి వైపు. ఏం అలా పిలవకూడదా అని అడుగుతుంది కళ్యాణి. అలా అని కాదు, కొత్తగా ఏంటా అని అనిపించింది పిలిచా. వద్దా, దున్నపోతు అని పిలవమంటావా అని అడుగుతుంది కళ్యాణి. అంత అదృష్టం నాకు వద్దులే అని నీకు ఎలా అనిపిస్తే అలానే పిలువు, నాకేం ప్రాబ్లం లేదు. ఇన్ఫాస్ట్ వర్మ అని మా అమ్మే పిలుస్తుంది, అందుకే ఆ పేరు అంటే నాకు ఇష్టమే. అయితే నేను అలానే పిలుస్తాలే అంటూ నవ్వుతుంది కళ్యాణి. చిన్నగా నవ్వి వెళ్ళి పేషెంట్స్కి అన్ని రీడింగ్స్ ఒకసారి చెక్ చేసిరా, రూమ్కి వెళ్దామంటాడు. ఓకే అని అక్కడి నుంచి వెళ్తుంది కళ్యాణి. వెళ్తున్న కళ్యాణి చూస్తూ తన పిలుపుని గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వుకుంటాడు. వెళ్ళేదల్లా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఇష్టంగా నవ్వుతుంది. ఆ నవ్వులో ముని ఇదేలోపు తనకి ఫోన్ వస్తుంది. ఎలా అయిందిరా సర్జరీ అని అడుగుతాడు ఫ్రెండ్ పవన్. సక్సెస్ రా అంటాడు గౌతమ్. మా సిస్టర్తో ఎలా అయింది మరి అని అడుగుతాడు. ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు గౌతమ్. అదేరా, ఇబ్బంది ఏమీ ఇవ్వలేదు కదా అని అంటాడు పవన్. నువ్వు అలా డబుల్ మీనింగ్లో మాట్లాడితే చదివే వాళ్ళు ఇంకా ఏదో అనుకుంటారు అంటాడు గౌతమ్. పర్లేదు లేరా, నా గురించి వాళ్ళకు తెలుసులే అంటూ నవ్వుతాడు పవన్. ఇంకేంటి మరి ఈ 3 days మా సిస్టర్తో ఎంజాయ్, ఒకే రూమ్, ఊటీ, ఇంకేం అంటూ నవ్వుతాడు పవన్. అంత లేదు కానీ అని ఒక సెకండ్ ఆగి ఏమన్నావురా మళ్ళీ అను. ఒకే రూమా అని అడుగుతాడు గౌతమ్. అబ్బా వాగేశానా, నాకు నోరు ఊరుకోదుగా అనుకుంటూ ఏం లేదురా అంటాడు పవన్. రే నిజం చెప్పు, ఒకే రూమ్ అని నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు గౌతమ్. అబ్బా వీడు అదే పట్టేశాడు, చెప్పేదాకా వదిలేలా లేడు అనుకుంటూ అది అది అంటున్న పవన్తో, అమ్మాయిలో సిగ్గుపడతావేంట్రా చెప్పు, ఒకే రూమ్ అని నీకు ఎలా తెలుసు, అందులో నీ హస్తం ఏమైనా ఉందా అని అడుగుతాడు గౌతమ్. అవును, ఆ హోటల్ వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరికి ఒకే రూమ్ ఇవ్వమని చెప్పాను అంటాడు పవన్. ఓహో, ఇదంతా నీ పనా, అయినా ఎందుకురా, ఎందుకేంటి, పెళ్లి చేసుకుని 2 నెలలు అవుతుంది, ఇంతవరకు హనీమూన్కి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు చూడు హాస్పిటల్ అంటూ ఇద్దరు తిరిగేసరికి అయిపోయింది. అందులోనూ ఇద్దరికి అసలు పడదు, ఇంకెప్పుడు ఒకటవుతారు, అక్కడికి వెళ్తే కనీసం ఒంటరిగా అయినా గడుపుతారు కదా అంటాడు పవన్. రోజు ఇంట్లోనే ఒంటరిగా కలిసే ఉంటున్నాం కదా, ఇక్కడ ఏమైనా స్పెషల్ అని అడుగుతాడు గౌతమ్. ఒరే మొద్దు, ఇంటికి ఊటికి తేడా లేదారా, ఆ చల్లని వాతావరణంలో ఒకే మంచం మీద మనసిచ్చిన మనిషి ఉంటే ఇద్దరి ఒంట్లో ఉండే వేడి ఆటోమేటిక్గా బయటికి వస్తుంది. ఆహా ఎంత బాగుంది అంటాడు పవన్ గాల్లో చూస్తూ. రేయ్ చంపేస్తాను మమ్మల్ని ఊహించుకున్నావంటే, నాకు ఎలాగో లేరుగా అంటూ నవ్వుతాడు పవన్. ఎదురుగా ఉంచుకొని నువ్వే ట్రై చేయకపోతే నేనేం చేసేది, నీ ఐడియాస్ అన్నీ నా మీద ప్రయోగిస్తున్నావు, అయినా నేను ఎక్కడ మనసిచ్చానురా అని అడుగుతాడు గౌతమ్. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసురా, ఇయర్స్గా నిన్ను చూస్తున్నాను, నీలో వచ్చిన చేంజ్ నాకు తెలియదా, మా సిస్టర్ కోసం చాలా కేర్ తీసుకుంటున్నావు అంటాడు పవన్. రేయ్ ఆపుతావా, అదేం లేదు అంటాడు గౌతమ్.
ఇంతలో కళ్యాణి అక్కడికి వస్తుంది. నా వర్క్ అయిపోయింది వర్మ అని చెక్ చేశా, వెళ్దామా అంటూ. వర్మనా? ఆహా, అప్పుడే మా సిస్టర్ నీకు ముద్దు పేరు పెట్టి పిలుస్తుందా అంటూ ఫోన్లో నవ్వుతాడు పవన్. నిన్ను వచ్చాక నా చేతిలో ఉందిరా నీకు అంటాడు గౌతమ్ మెల్లగా. నా సంగతి సరే కానీ ముందు సిస్టర్ని పడేసే పనిలో ఉండు, ఛాన్స్ అస్సలు వదులుకోకు అంటూ ఫోన్ కట్ చేస్తాడు పవన్. ఎవరు ఫోన్లో అని అడుగుతుంది కళ్యాణి. పవన్. పవన్ గాడు. అవునా, ఓకే, ఇద్దరం కలిసి రూమ్కి వెళ్ళాక ఫేస్ వాష్ చేసుకొని బయటికి వెళ్దాం అంటాడు. ఏంటి బయటికి వెళ్ళేది? నైట్ 8 అయ్యింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అని అడుగుతుంది కళ్యాణి. నువ్వు టైర్ అయిపోయావా? లేదు. అయితే ఫేస్ వాష్ చేసుకుని రా అంటాడు గౌతమ్. ఏంటో అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వస్తుంది కళ్యాణి. స్వీట్ సెట్ చేసుకొని కళ్యాణికి చిన్న శాల్వా లాంటిది ఇచ్చి పద అంటాడు. ఎక్కడికి అంటూనే గౌతమ్ వెనుక వెళ్తుంది కళ్యాణి. చెప్తానుగా పద అంటూ తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు గౌతమ్. రాత్రిపూట చిన్నగా మంచు పడుతుంటే కొండల మధ్య వెలుగుతో ఆ మంచు మెరుస్తూ ఉంటే చూడటానికి ముత్యాల్లా ఉంటాయి. చుట్టూ చూస్తూ గౌతమ్తో వెళ్తూ ఉంటుంది. కొంత దూరం తీసుకెళ్ళి వెనుక నుంచి కళ్ళమ్మస్తాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది కళ్యాణి. నేను ఏం చేయనులే, అలా ముందుకు పద అంటూ ముందుకు తీసుకుని వెళ్ళి చేతులు తీస్తాడు. ఒక కొండ మీద నుంచి రాత్రిపూట కొండల మధ్య ఉన్న ఊటీ వీధులు విద్యుత్ కాంతులతో వెలుగుతూ దూరంగా కనిపిస్తున్న నది మీద పడుతుంటే అందంగా మెరుస్తూ కనిపిస్తుంది చూడ్డానికి. వావ్, ఇది ఎంత బాగుంది తెలుసా అంటూ గెంతుతూ నవ్వుతుంది కళ్యాణి. చిన్నపిల్లల ఎగురుతున్న కళ్యాణిని చూస్తూ ఉంటాడు గౌతమ్. నచ్చిందా? చాలా. ఈలోగా తన కాల్ స్లిప్ అయి పడబోతుంటే పట్టుకుంటాడు గౌతమ్. తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని పైకెత్తి పక్కన కూర్చోబెడతాడు. ఆ క్రమంలో కళ్యాణి చుట్టూ గౌతమ్ మొహం మీద పడుతుంటే వాటిని మెల్లగా తీస్తూ గౌతమ్ కళ్ళలోకి మెల్లగా చూస్తుంది. తన కళ్ళల్లో ప్రేమకు మించిన అంతులేని భావం కనిపిస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతుంది. కొద్దిసేపటికి ఇద్దరు తేరుకొని ఈ లోకంలోకి వస్తారు. ఊటీ వచ్చి ఊటీ అందాలను చూడకుండా వెళ్ళిపోతావా అంటాడు గౌతమ్. ఈ 3 రోజులు మొత్తం తిరిగేద్దాంలే అంటూ నవ్వుతుంది కళ్యాణి. సరేలే పద డిన్నర్ చేద్దాం. కపుల్స్ కోసమే డిజైన్ చేసినట్టు కనిపించిన ఒక అందమైన రెస్టారెంట్కి వెళ్తారు. కేవలం ప్రతి టేబుల్కి ఎదురెదురుగా ఉండే 2 చైర్స్తో మధ్యలో ఫ్లవర్స్తో లవ్లీగా కనిపిస్తుంది. ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని కావలసిన ఆర్డర్ ఇస్తారు. సో నువ్వు ఇక్కడికి చాలాసార్లు వచ్చావు అయితే అని అడుగుతుంది కళ్యాణి. చాలాసార్లు కాదు, ఒక 2 టైమ్స్ అంతే. ఇప్పుడు నీతో 3rd టైం అంతే అంటాడు గౌతమ్. ఓహో, అయితే బాగా ఎంజాయ్ చేశావు. ఎంత ఎంజాయ్ చేసినా ఎప్పటికప్పుడు స్పెషల్గా మారిపోతాయి రోజులు ఇప్పటిలా అంటూ తనని చూస్తాడు గౌతమ్. ఓకే ఫ్రెండ్స్, గౌతమ్కి కళ్యాణి మీద ప్రేమ పడుతుందా? నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్.